గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా విషయంలో కూడా దూకుడు చూపిస్తున్నాడని అర్థమవుతుంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న పెద్ది 2026 మార్చి 28న రిలీజ్ అనౌన్స్ చేసేసారు. అనుకున్న డేట్స్ కి ఎట్టి పరిస్థితుల్లో తెచ్చేలా ప్లాన్ కూడా చేస్తున్నారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడా తగ్గకుండా బడ్జెట్ కూడా పెట్టేస్తున్నారట. మరి అయితే చరణ్ పెద్దినే కాదు, నెక్స్ట్ సుకుమార్ తో చరణ్ చేసే సినిమాను కూడా వాళ్లే నిర్మిస్తున్నారట. రంగస్థలం చిట్టిబాబు పాత్రలో RC-17 గా సినిమా సుకుమార్ డైరెక్షన్ లో ఫిక్స్ అయింది. ఇక సుకుమార్ రామ్ చరణ్ కాంబో అనగానే అందరికీ రంగస్థలమే గుర్తొస్తుంది. రంగస్థలం చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టేశాడు. అయితే ఈసారి సుకుమార్ దానికి మించే పాత్రలో ఈ సినిమా చేస్తున్నాడట. అంతేకాదు RC-17 సినిమా కౌబాయ్ కథతో వస్తుందని టాక్ కూడా వినిపిస్తుంది. టాలీవుడ్ వెండి తెర మీద కౌబాయ్ కథలు ఒకప్పుడు బాగా వచ్చాయి, కానీ ఇప్పుడు అవి బాగా తగ్గిపోయాయి. చరణ్ తో సుకుమార్ తీసే కథ కౌబాయ్ కథ అని అంటున్నారు. రామ్ చరణ్ ఎలాగో హార్స్ రైడింగ్ లో దిట్టని తెలిసిందే. సో మరోసారి చరణ్ లో టాలెంట్ ని ఫుల్ గా వాడేయాలని సుకుమార్ అయితే ఫిక్స్ అయిపోయాడు. చరణ్ తో సుకుమార్ చేస్తున్న ఈ ప్రాజెక్టు ఈ ఇయర్ ఎండింగ్ లోనే సెట్స్ మీదకి వెళ్తుందట. ప్రెసెంట్ సుకుమార్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడని తెలుస్తుంది. త్వరలోనే సినిమా ఫైనల్ కాస్టింగ్ కూడా అనౌన్స్ చేస్తారట. ఈ కాంబో రేంజ్ అంచనాలకు తగినట్టుగానే ఉంటుంది. పెద్ద సినిమా షూటింగ్ పూర్తి చేయడం ఆలస్యం. సుకుమార్ సెట్స్ మీదకు వెంటనే సినిమా తీసుకెళ్లేలా చూస్తున్నాడు. తప్పకుండా ఈ కాంబో రేంజ్ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉంటుందని అంటున్నారు. పుష్ప తర్వాత సుకుమార్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. సో ఎలా చూసినా సరే ఈ సినిమా మాస్ ర్యాంపేజ్ పక్కా అని చెప్పొచ్చు. చరణ్ కూడా సుకుమార్ సినిమా అనేసరికి మరింత ఫోకస్ చేస్తున్నాడు. పెద్దితో మాస్ హిట్ టార్గెట్ చేసి పెట్టిన చరణ్ RC-17 అదేనండి సుకుమార్ సినిమాతో పాన్ వరల్డ్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు. ఈ కాంబో మీద ఉన్న అంచనాలు అలాంటివి కాబట్టి సుక్కు చరణ్ బొమ్మ బ్లాక్ బస్టర్ షురు అని అనేస్తున్నారు అందరూ.